శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తర్వాత జైమిని మహర్షి ఆ ధర్మపక్షులతో, ఓ పక్షులారా, జంతువులు జన్మించుట ఎట్లు, అవి తమ తల్లి కడుపులో జీవించుట ఎట్లు, అవి వృద్ధి పొందుట ఎట్లు, అవి తమ తల్లి కడుపు నుండి ఎట్లు బయటకు వచ్చును, అవి చనిపోయిన తర్వాత ఎక్కడికి పోవును, అవి పుణ్యపాపాలను ఎట్లు అనుభవించును, తల్లి భుజించే పదార్థాలను మాతృగర్భంలో ఉన్న శిశువు ఏ విధంగా తినను, ఈ నా సందేహాలన్నింటినీ తీర్చుడు అని పలకగా, ఆ జైమిని మహర్షితో ఆ ధర్మపక్షులు ఈ విధంగా పలికినవి. తండ్రి కుమారుల సంవాదం. ఓ జైమిని ముని, నీవు అడిగిన ప్రశ్న మిక్కలి శ్రేష్టం. దీని గురించి పితృపుత్ర సంవాదం అను పేరుతో ఒక కథ ఉన్నది, దాని చెబుతాను వినము. పూర్వం వేదాలు బాగా చదివిన బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతని పేరు భార్గవుడు. భార్గవునికి ఒక కుమారుడు కలడు. అతనికి తగిన వయసులో ఉపనయనం చేసి, నాయనా కుమారా, నీవు గురువు వల్ల విద్యలన్నీ నేర్చుకొనుము. ఆ తర్వాత పెండ్లి చేసుకుని గృహస్థుడవై ఆశ్రమ ధర్మాలు నిర్వహించము. ఆ తర్వాత వానప్రస్థాశ్రమం స్వీకరించి, తర్వాత సన్యాసాశ్రమం స్వీకరించి మోక్షం పొందము అని తన కుమారునికి ఉపదేశించినాడు. కానీ అతని కొడుకు అవేమీ పట్టించుకోకుండా అవివేకిగా ఊరుకొండెను. భార్గవుడు తన కుమారునికి మరల హితోపదేశం చేసినాడు. అంతటా అతని కుమారుడు నవ్వుతూ, తండ్రి, నీవు మిక్కిలి అమాయకుని వలె ఉన్నావు. నేను గత జన్మలోని సమస్త విద్యలు నేర్చుకున్నాను. ఆ విద్యలన్నీ నాకిప్పుడు కరతలామలకములే. అవన్నీ నాకిప్పుడు గుర్తున్నాయి. మీ వంటి తల్లిదండ్రులను అనేక మందిని నేను చూచి తిని, చాలామంది బంధువులను చూశాను. మూత్రంతోనూ మలంతోనూ నిండి ఉన్న తల్లి గర్భంలో ఉండి ఎన్నో కష్టాలు అనుభవించి నేను ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్నాను. జనన మరణాలు అనేకములను నేను పొంది ఉన్నాను, అనుభవించి ఉన్నాను. రాగద్వేషాలు మొదలైన ఇంద్రియ వ్యామోహం వలన కలిగే సౌఖ్యాలను దుఃఖాలను ఎన్నో పొంది ఉన్నాను. సంసార సుఖాలను అనుభవించి సంతోషించి ఉన్నాను. కర్మ వలన తిరిగి జన్మ కలుగును, కానీ ముక్తి అనేది కలగదు. వేదం వలన కలిగే జ్ఞానం ఎంతయో సంపాదించాను. నాకు ఇక మీద సంసార సుఖాలు ఏమాత్రం అక్కర్లేదు. కాబట్టి నీ ఉపదేశం నాకు అవసరం లేదని పలికాడు. అంతటా అతని తండ్రి భార్గవుడు ఆశ్చర్యపడి, కుమారా, నీకెప్పుడు ఈ అజ్ఞానం కలిగింది? నీవు మూర్ఖుని వలె ఉండి ఇంతటి జ్ఞాన సంపదను ఎట్లు సంపాదించావు? నీకేదైనా మునీశ్వరుని యొక్క శాపం తగిలిందా ఏమిటి? ఇంతటి జ్ఞాన సంపద నీకెట్లు నశించింది? నాకు సవివరంగా తెలియజెప్పమనగా ఆ భార్గవుని యొక్క కుమారుడు తండ్రితో ఈ విధంగా పలికినాడు. పుణ్యపాప ఫల నిరూపణం. ఓ తండ్రి, పూర్వజన్మలో నేను బ్రాహ్మణుడిని బ్రహ్మజ్ఞానమందు మనస్సును లగ్నం చేసి ఉంటుని. కానీ ప్రారబ్ధ కర్మం ఇంకనూ మిగిలి ఉండటం వలన దాన్ని అనుభవించుటకే నీ వల్ల తిరిగి నేను పుట్టాను. నాకు ఏ విధమైన బ్రాహ్మణ శాపము లేదు. నాకు సంసార సుఖాలు అనవసరం. నా ప్రారబ్ధ కర్మం ఈ జన్మతో సరిపోతుంది. కాబట్టి నేను ఏకాంతంగా ఉండి ఉందును అని చెప్పగానే తండ్రి భార్గవుడు మీరు అడిగిన ప్రశ్నలను కుమారుని అడగగా, ఆ కుమారుడు ఇట్లు చెప్పినాడు. ఏమనగా, ఓ తండ్రి, సంసార చక్రం అనేది ఏనాటికి నశించదు, స్థిరమైనది కాదు. మన శరీరంలోని జఠరాగ్ని వల్ల మనం తినే పదార్థాలన్నీ కూడా చక్కగా జీర్ణమగను. ఒకవేళ అజీర్ణ పదార్థం ఏదైనా ఉంటే దాన్ని ఉదాన వాయువు బలవర్ధకమగునట్లు చేయును. అన్నమును దానం చేయవానికి ఎల్లవేళలా ఆ దేవదేవుని సేవించవానికి, ధర్మమును వీడకుండా ఆచరించవానికి సుఖమైన అనాయాస మరణం సంభవించును. కట్టుకోవడానికి వస్త్రాన్ని దానమిచ్చేవాడికి దాహం అనే బాధ అనేదే ఉండదు. జ్ఞానం ఉపదేశించేవానికి ముక్తి కలిగి తీరుతుంది. పక్షపాతంగా ప్రవర్తించే మానవుడికి, అసత్యం పలికెడవానికి, దుర్మార్గులను పరిపాలించేవానికి, వేదాలు దూషించేవానికి తెలివిలేని చావు సంభవించును. పాపులకు చనిపోయే సమయమందు యమదూతలు కనబడతారు. ఆ పాపులు వారి క్రూరమైన ఆకారంలను చూచి భయపడిపోతారు. యమదూతలు పాపుల శరీరాల నుంచి జీవుని తీసి యాతనా దేశమందు ప్రవేశపెట్టి ఇనపకర్రలతో కొడుతూ ఉంటారు. ఇంకా ఘోరమైన నరకంలందు ప్రవేశపెడతారు. పుణ్యాత్ములైన వారు సునాయాసంగా పరలోకాన్ని చేరుకుంటారు. మృత కళేబరాన్ని తగిన కర్మవిధులతో దహింపచేయనిచో అవి పశువులు పక్షుల పాలపడి ఉండనేని ఆ జీవుడు అనేకమైన బాధలు పొందుతాడు. చనిపోయిన వాని కుమారులు శ్రాద్ధ కర్మలు చేస్తే ఆ జీవుడు సుఖిస్తాడు. అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు రౌరవాది మహానరకం పొందుతారు. రౌరవం అనే నరకం 2000 యోజనాల పొడవుతోనూ అంతేగల వెడల్పుతోనూ కూడి ఉండును. దాని కింది భాగం రాగి రేకులతో తయారై ఉండును. ఆ రాగి రేకులపై అగ్నిహోత్రం మండును. యమదూతల పాపాత్ముల అగ్నిలో పడవేయుదురు.
అట్లు అగ్నియందు వారు మగ్గిపోయినను తిరిగి యథాప్రకారంగానే ఉందరు. ఇట్లు జీవుడు యాతనలు అనుభవించి క్రమంగా పశుపక్షాది జన్మలు పొందుతాడు. పుణ్యాత్ముల అప్సరసులతో కూడి ఉండి స్వర్గలోక సుఖం అనుభవిస్తారు. ఈ ప్రకారంగా పుణ్యము పాపముల వలన ఫలితాలు కలుగును. ఇక పిండోత్పత్తి విధానం చెబుతాను వినుము. జీవుడు ఈ విధంగా పుణ్యపాప కర్మల వల్ల కలిగే సుఖ దుఃఖాలను అనుభవించి క్రమంగా స్త్రీ గర్భమందు తిరిగి పుట్టుటకై ప్రవేశించును. స్త్రీ గర్భమందు ముందుగా జీవుడు ప్రవేశించినప్పుడు జలము వలె ఉంటాడు. తర్వాత నీటి బుగ్గగా మారును. ఆ తర్వాత మాంసపు ముద్దగా తయారగును. ఆ ముద్ద నుండి మొక్క వచ్చినట్టుగా అవయవాలు వచ్చును. కొంతకాలానికి చర్మము రోమములు కలుగును. ఆ పిండం తల్లి యొక్క గర్భం నందలి వేడి వల్ల గట్టిగా తయారవుతుంది. క్రమంగా బొడ్డు వరకు ఉదరమందు తిరుగుచుండును. తల్లి తినే ఆహారాన్ని గర్భమునందున్నట్లు పిండము రసాస్వాదన చేయిచూ ఉంటుంది. ఈ విధంగా కొన్ని రోజులు అభివృద్ధి పొందినప్పుడు పిండమునకు జ్ఞానము కలిగి తన పూర్వజన్మమందు చేసిన పాపములు విచారిస్తూ ఇక ముందు ఏ విధమైన పాపాలు చేయనని శపథం వహించి భగవంతుని ఎల్లవేళలా తలుస్తానని ఆలోచిస్తూ విచారిస్తూ ఉంటుంది. కాలక్రమాన 9వ మాసం పూర్తి కాగానే గర్భం నందున్న శిశువు భూమిపై పుట్టి పడి మరలా సంసార కూపమందు పడిపోయితునని మూర్ఛ చెంది క్రమంగా తెలివి పొంది మాయామోహాల చేత మరల అజ్ఞానంలో పడిపోయి ఏడుపులంకించుకుంటాడు. క్రమక్రమంగా తన తల్లిదండ్రుల చేత రక్షణ పొందుచు తిరిగి పాపపుణ్యాలు చేస్తూ కాలధర్మం చెందును. మరలా పుట్టుచుండును. ఇట్లు చక్రం వలె తిరుగుతూ ఉంటుంది. కాబట్టి సంసారం అనేది సుఖకరమైనటువంటిది కాదు. కాబట్టి నాకు సంసారం అవసరం లేదని పలకగా తన కుమారుడితో భార్గవుడు ఇట్లు పలికినాడు. విదేహుడు యమదూతల సంవాదం. కుమారా, నీవేదైనా నరకం పొందావా ఏనాడైనా అని అడిగిన తండ్రితో ఇట్లా పలికినాడు. జనక, ఈ జన్మకు 7వ జన్మలో పూర్వం నేను ఒక కోమటి కుటుంబమందు పుట్టితిని. అప్పుడు నేను అస్తమాను ఆవులను బాధించేవాడిని. ఆ పాపకృత్యం వలన పాపాత్ముడనై నరకం అనుభవించాను. అటువంటి నరకం యొక్క అనుభవం నాకు 1000 సంవత్సరాలు గుర్తుంది. ఆ సమయమందు యమకింకరుడు ఒక దివ్య పురుషుని పిలిచినాడు. ఆ దివ్య పురుషుడు ఆ నరకాన్ని చూసి మిక్కిలి ఆశ్చర్యపడి ఆ యమకింకరునితో ఇట్లు పలికినాడు. ఓ యమకింకర, నేను చేసిన పాపమేమిటి? నాకు ఈ నరకం ఎందుకు కలిగింది? నేను జనకుని వంశమందు పుట్టి ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశాను. అనేకములైన యజ్ఞాలు చేశాను. ధర్మాన్ని రక్షిస్తూ బతికాను. దేవతలను ఎన్నడూ వ్యతిరేకించలేదు. పరస్త్రీల యందు కాని పరుల ధనమునకు ఆశపడి కానీ ప్రవర్తించలేదు. అటువంటి నాకు ఈ నరకానికి కారణం ఏమై ఉన్నది? నన్ను బాధించుటకు కారణమేమిటి అని ఆ విదేహుడు అడగగా అతనితో యమభట్లు ఇట్లు చెప్పినారు. ఓ జనక వంశమందు పుట్టినటువంటి వాడా, నీ మాటలు నిజమే కాదనను. కానీ నీ ఒక పాపం చేశావు. అదేమంటే, నీకు 2 భార్యలు ఉన్నారు కదా. అందులో వైదర్భియగు పీవరి అన్న ఆమె ఋతుస్నాత అయి ఉండగా నీవు ఆమెతో రతి క్రీడలు జరపకుండా కైకేయి అనే మరొక భార్యతో రతి క్రీడలు జరిపావు. హోమం చేయనప్పుడు అగ్నిదేవుడు రాజ్యం కోరుతాడు. అట్లే ఋతుకాలం నందు బ్రహ్మవీర్య పతనం కోరుతాడు. అందువల్ల ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆశను నీవు తీర్చలేదు. పక్షపాతంతో ప్రవర్తించావు. అందువల్లనే నీకు నరకం సంభవించింది. ఆ నరకం ఇక తీరిపోయింది. పుణ్యం అనుభవించుటకై నిన్ను దేవతలకు అప్పగిస్తాను, రమ్ము అనగానే ఆ విదేహుడు ఇట్లు పలికెను. ఓ యమదూత, ఏ పాపానికి ఏ నరకాలు సంభవించినో చెప్పమనగానే ఆ యమదూత ఇట్లు చెప్పుచున్నాడు. మానవుడు పుణ్యం పాపం రెండింటినీ కూడా అనుభవించాలి. ఇతరులకు బాధను కలిగించేవారు నరకాన్ని అనుభవించాలి. మంచి దాన ధర్మాలు చేసేవారు పుణ్యాన్ని అనుభవించాలి. స్వల్పమైన పాపాలు రోగాల ద్వారా మానవులు అనుభవిస్తారు. మనసు చేత మాటల వల్ల శరీరముల చేత చేసే పుణ్యపాపాలు మానవుడు అనుభవించాలి. ఎంతకాలము ఈ పాపం ఎట్లు చేసినాడో అట్లే నరక బాధలు కూడా పొందుతాడు. ఇతరుల భార్యలతో రతిక్రీడ జరిపేవారు వజ్రాయుధం వంటి పక్షుల యొక్క ముక్కల చేత పొడవబడతారు. శాస్త్రాలను కానివాణ్ణి శాస్త్రములను చెప్పి ఉపదేశించేవారు పర్వత శిఖరం పైనుండి కిందకు పడద్రోయబడుదురు. వేదాలను బ్రాహ్మణులను నిందించే వారి యొక్క కళ్ళను పక్షులు పొడుస్తాయి. భార్యాభర్తలకు, గురు శిష్యులకు, తల్లి కొడుకులకు, ఇతర బంధుజనానికి అంతఃకలహాలు కలిగించే పాపాత్ములు రంపాల చేత కోయింపబడుదురు. ఇతరుల యొక్క మంచి బుద్ధిని చూచి సహించలేక ఇతరుల యొక్క పనులను పాడు చేయును. సుగంధ ద్రవ్యాలను అనుభవించాలని దొంగిలించేవారు తాపనరకాన్ని పొందుతారు.
శ్రాద్ధభోక్తగా ఒకచోట అంగీకరించి మరి ఒక చోట శ్రాద్ధం తినేవారిని పక్షులు చీల్చివేయును. గురువు, తల్లి, తండ్రి వీరికి అపకారం చేయవారు మలమూత్రముల యందు పడి నరక బాధలు అనుభవిస్తారు. ఒకే పంక్తి యందు భోజనం పెడుతూ వ్యతిరేకంగా వడ్డించేవారు నరకమందు మలం తినవలసి ఉండును. ఉండి కూడా భిక్షమడుగు వారికి అన్నం పెట్టని వారు వారి యొక్క తలలను పక్షులు చీల్చివేయును. చాడీలు చెప్పడి వారి నాలుకలను కత్తుల చేత నరకబడను. తల్లిదండ్రుల మాటను జవదాటు వారిని తిరస్కరించే వారిని మలమూత్రాలతో కూడిన నరకమందు పడవేయుదురు. చూడాలనే ఉద్దేశంతో చంద్రుని, సూర్యుని నిదానించి చూచేవారి యొక్క కండ్లయందు అగ్ని ప్రవేశించును. బ్రాహ్మణులను, తల్లిదండ్రులను, అన్నదమ్ములను కాళ్లతో తన్నే వారికి కాల్చిన ఇనప సంఖ్యలు వేయట జరుగును. వేదాలను దూషించుచుండగా వినేవారిని, బ్రాహ్మణులను తిట్టుచుండగా వినేవారిని, గురువులను తిట్టుచుండగా వినేవారిని వారి వారి చెవుల యందు కాల్చబడిన సూదుల చేత గుచ్చబడను. బ్రాహ్మణులు ఆవులు తిరిగే ప్రదేశంలో యందు మలమూత్ర విసర్జన చేసేవారిని వారి వారి మర్మావయవాల్లో పక్షులు దూరి వాటిని చీల్చివేయును. ఒకరికిచ్చిన కన్యను మరొకరికి పెండ్లి చేసే తండ్రిని ముక్కలు ముక్కలుగా చేసి ఉప్పు నీటిలో ఊరబెడతారు. భార్యను, కుమారులను, బంధువులను పోషించకుండా తన పొట్టను మాత్రమే నింపుకునేవాడు అట్టి వాని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోయుదురు. ఆ కోసిన శరీర ఖండాలను వానికే ఆహారంగా పెడతారు. రక్షించండి అని వచ్చిన వారిని కాపాడవానిని నరకమందు యమకింకర్లు అనేకమైన బాధలు పెడతారు. పగటిపూట రథక్రీడలు చేసేవారిని, పరభార్యలను పొందేవారిని ఇనుప బెత్తాలతో చావబాదుతారు. గురునింద చేసేవారు నరకమందు బండరాలను మోయవలసి ఉండును. నీటిలో మలమూత్రాలు వదిలేవారు అటువంటి మలమూత్రాలతో నిండి ఉన్న సూదుల యందు వారిని పడద్రోయిదురు, నూదుల యందు పడద్రోయిదురు. పాపాత్మ నుండి దానాలు పొందేవాడు నరకలోకమందు పురుగులుగా పుట్టి సంచరించుచుందరు. మిత్రద్రోహం చేసేవారు, చేసిన మేలు మర్చిపోయేవారు ఘోరమైన నరకం అనుభవిస్తారు. పితృతిథి యందు రథక్రీడలు జరిపేవాడు మలమూత్రాల్లో మునిగి తేలుచుండును. బంగారాన్ని దొంగిలించేవారు, బ్రాహ్మణులను చంపేవాడు అనేక వేల సంవత్సరాలు నరకలోకమందు నివసించును. ఇలా అనేక విధాలుగా అనుభవిస్తున్న నరకలోక వాసులను యమదూతలు చూపుచుండగా ఆ సమయమందు విదేహుడు ఇట్లు పలికినాడు: యమదూతలారా, పాపులు నరకాలను అనుభవించిన తర్వాత తిరిగి ఎట్లు జన్మిస్తారు అని అడగగా యమదూతలు ఇట్లు చెప్పిరి: రాజా, నీవు చక్కని ప్రశ్న అడుగుచున్నావు, చెప్పెదను వినుము అని ఈ విధంగా చెప్పెను. ఓం శాంతి శాంతి శాంతి.